హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంకాస్ న్యూ వరల్డ్. ఈరోజు మనం దేవునికి మెడలో హారంగా వేసే మణిమాల ఎలా తయారు చేసుకోనో చూద్దామండి. మణిమాల తయారు చేసుకోవడానికి కావాల్సినవి మనీ అండి. ఇవి 10 రూపీస్ నోట్స్ అయినా 20 రూపీస్ అయినా మీ ఇష్టం ఉన్నవి తీసుకోండి నోట్స్. నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్ అండి. ఇది మనం చిన్నప్పుడు జడలకు వేసుకునే రిబ్బన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నోట్ బుక్ అండి. ఓన్లీ ప్యాడ్సే, సిజర్, పిన్ పంచ్, ఫెవికల్ సరిపోతుంది. రౌండ్గా కట్ చేసుకోండి. రౌండ్గా డ్రా చేసుకొని పెన్సిల్తో కట్ చేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం 10 రూపీస్ నోట్స్ తీసుకోవాలి. ఇలా నోట్స్ తీసుకొని ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆపోజిట్గా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకొని పిన్ వేసుకోండి. పిన్ పంచ్ తీసుకొని పిన్ వేసుకోండి. అలా చూపిస్తున్నట్టుగా చేసుకోండి. 32 చేసుకోవాలండి ఇలాంటివి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వన్ సైడ్ అటు సైడ్ ఫోల్డ్ చేయాలి, అదర్ సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలి. చూసారుగా? చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక 4 కలిపి పిన్ వేసుకోవాలి. చూడండి, అలా షేప్ రావాలి. షేప్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 పిన్ వేసుకోండి. 4 కలుపుకుంటూ పిన్ వేసేసుకోండి. చూడండి, క్లియర్గా చూడండి. అలా పిన్ వేసుకొని ఉంచుకోండి. 4 కలిపి 8కి మళ్ళీ మధ్యలో ఒక పిన్ వేసేసుకోండి, అటాచ్ చేసేసి. అలా అటాచ్ చేసుకుంటూ పిన్ వేసుకోండి. మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలని. సరిపోతుంది. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. బోర్ వస్తే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకోండి. అర్థం కాకుండా స్లోగా పెట్టుకొని చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 4+4 8 వేసుకున్నాం కదా, మళ్ళీ 8+4 లేదంటే 8+8 వేసుకోండి. 4+4 8 వేసుకున్నాక మళ్ళీ 8+8 వేసుకోండి. మనం ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే ఓన్లీ అటాచ్ చేయడమే అండి. అటాచ్ చేసిన కొద్దీ అది రౌండ్గా షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా అటాచ్ చేసుకుంటూ పిన్ వేసుకోండి. 32 ఆర్ 36 చేసుకొని ఒకసారి పెట్టుకొని చూడండి. ఇలా షేప్ వచ్చిందంటే ఆపేసేయండి. చూడండి, నేను లాస్ట్ ఇయర్లో అమ్మవారికి వేరే మోడల్లో చేశానండి. చూడండి, పైన యాడ్ చేస్తాను దేవిని. ఎంత లుక్ వస్తుందంటే చాలా లుక్ వస్తుందండి ఈ దండ వేయగానే. దూరం నుండి మనకు ఫ్లవర్స్ లాగానే అనిపిస్తుంది, దగ్గరకు వచ్చి చూస్తూనే తెలుస్తుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ స్టేటస్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు ఇలా నోట్మాలను తయారు చేసి మీ ఇష్టమైన దేవునికి వేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఓన్లీ మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే తొందరగా అటాచ్ చేసుకోవచ్చండి. అటాచ్ చేసుకుంటే తొందరగానే అయిపోతుంది. ఫోల్డ్ చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది. చూడండి, నేను ఇవి వచ్చేసి మనీ మొత్తం 70 to 10 రూపీస్ నోట్స్. 72 అంటే 720 రూపీస్ అవుతున్నాయని 100 to 50 రూపీస్ అంటే 920 రూపీస్తో చేశాను. మొత్తం 500లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నట్టుగా అలా పిన్ను కొట్టేసుకోండి. మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. బ్యాక్ సైడ్ ఇంకా బాగా అనిపించింది. మనం ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ పిన్స్ ఏర్పడతాయి. చూడండి, ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటే బాగుండేమో. నెక్స్ట్ మనం నోట్స్ది ప్యాడ్ని కట్ చేసుకున్నాం కదండి రౌండ్గా. అది మనకు చిన్నగా అనిపిస్తుంది. అంటే చిన్నగా అంటే ఎలా అంటే పిన్ పంచ్ అక్కడి వరకు వెళ్ళాలి. మనకు పిన్ పంచ్ వెళ్ళే వరకు మనం కట్ చేసుకోవాలి. అందుకని నేను మళ్ళీ బిగ్ సైజ్లో ఒకటి కట్ చేసుకున్నా. మళ్ళీ మీకు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాక ఒకసారి చూసుకోండి. ఓకే, పిన్ పంచ్ వెళ్తుంది అంటే దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి రిబ్బన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ని అటాచ్ చేసుకోవాలండి. పిన్ పంచ్ వేసుకోవాలి, మళ్ళీ పిన్ వేసుకోవాలి. చూడండి, మాలలాగా తయారైపోయింది. ఈ రిబ్బన్కి నోట్స్ అటాచ్ చేసుకోవాలి మళ్ళీ, అందుకని చెప్పేసి రిబ్బన్ వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్యాడ్ పైన మనం చూడండి ఇలా పైన నోట్స్ది ఫ్లవర్ పెట్టి పిన్ వేసుకోవాలి. చూడండి, కింద నోట్ ప్యాడ్ ఉంది, పైన నోట్స్కి మనం పిన్ పంచ్ చేసుకోవాలి, పిన్ వేసుకోవాలి. అక్కడొకటి వేసుకోండి, గ్యాప్ ఇచ్చుకుంటూ చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఇలా పిన్ వేసుకుంటూ అటాచ్ చేసేసుకోండి. ఇలా పిన్ వేసుకోవడం వల్ల అది స్టిఫ్గా ఉంటుందండి. ప్యాడ్కి అతుక్కొని ఉంటుంది. చూసారా? రౌండ్గా వేసేసుకున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్నట్టుగా రౌండ్గా అక్కడక్కడ ప్యాడ్కి అటాచ్ చేసుకుంటూ పిన్ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం పైన వేసుకోవాలి. ఇప్పుడు పైన ఎలాగో చూపిస్తాను చూడండి. అలా రిబ్బన్ ఉంది కదా, ఇప్పుడు ఒక నోట్ తీసుకొని 10 రూపీస్ది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓన్లీ జస్ట్ ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒకే సైడ్ ఒకే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మనం ఫస్ట్ పైనుండి కిందికి రావాలి. చూడండి, ఇలా ఇది కొద్దిగా క్రాస్లో ఉంది. స్ట్రైట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకున్నది అవుట్ సైడ్కి రావాలి. ఇలా మనము ఒకవేళ తక్కువ నోట్స్ ఉన్నాయనుకోండి, కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి. నేను కొద్దిగా తక్కువ గ్యాప్ ఇచ్చాను. చూడండి, ఇలా మీరు తక్కువ నోట్స్ ఉంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకోండి, సరిపోతుంది. 500తో కూడా చేసుకోవచ్చు. అవి 30 to 36 వరకు అవుతాయి రౌండ్గా షేప్ రావడానికి. వీటికి మీరు దూరం పెట్టుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా? చూడండి, నేను కరెక్ట్ 10 దగ్గర ఉంచుకుంటూ ఫోల్డ్ పిన్ వేసుకుంటున్నా. 10 చూడండి, రూపీస్ని వదిలేస్తున్నా, 10 దగ్గర ఫోల్డ్ చేసుకుంటున్నా. ఒక దగ్గర మధ్యలో మాత్రం నేను కొద్దిగా ఎక్కువ వదిలేసాను. చూడండి, ఇక్కడ అయిపోయింది. ఇలా పిన్ను వేసుకుంటూ రండి, ఫాస్ట్గా అయిపోతుంది. నేను అంతకన్నా ముందు పోయినసారి నవరాత్రి అప్పుడు
చేసిన డిజైన్ వేరే అండి, ఇప్పుడు చేస్తుంది కూడా వేరే. మీకు ఫొటోస్ పైన యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అదర్ సైడ్ అండి, ఇంకొక సైడ్ చూడండి. ఇది అలాగే ఫోల్డ్ చేసుకోవద్దు, రిటర్న్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ రూపీస్ అని వస్తుంది చూడండి, 10 అని రాదు, రూపీస్ అని వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇటు సైడ్. నెక్స్ట్ అనదర్ సైడ్ అండి, చూడండి చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అటు మనకు 10 అని వచ్చింది కదా, ఇటు సైడ్ మనకు రూపీస్ అని వస్తుంది చూడండి. రూపీస్ అని చూసుకోండి. మనం ఎంత గ్యాప్ ఇస్తున్నామో అంతకన్నా ముందు దానికి ఇప్పుడు కూడా అంతే గ్యాప్ ఇచ్చుకుంటూ పిన్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫోల్డ్ చేసుకున్నది లోపలికి రావాలి. చూపిస్తున్నట్టుగా పిన్ చేసుకోండి. వన్ సైడ్ 10, అనదర్ సైడ్ రూపీస్. నా దగ్గర ఉన్నాయి ఓల్డ్ నోట్స్ అండి, మీ దగ్గర న్యూ ఉంటాయచ్చు, న్యూవి చేయండి, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ట్రై చేసా కానీ దొరకలేవు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకున్న సైడ్ ఇన్నర్కి రావాలి, అవుట్ సైడ్ మనకు డివైడ్గా వస్తుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ ఇలా వేలాడ తీసుకుంటూ ఫ్లవర్ అటు ఇటు కదలకుండా మనం పిన్ వేసుకోవాలండి, పైన వాటికి కింది వాటికి. చూడండి అలా పిన్ వేసుకుంటే ఎటు కదలకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి 72 ఉన్నాయన్న కదండి, 720 రూపీస్. నేను 1000కి అయ్యేటట్టు ఒక 100 ఇంకా 250 రూపీస్ తోటి చేస్తున్నాను. మధ్యలో ఒక ఫ్లవర్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి, చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇలా తీసేసి మనం జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవడం వల్ల, ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు పైన ఉంటాయి కదండి, లైన్స్ వస్తాయి కదండి, ఆ లైన్స్ ప్రకారం మనం జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి అలా జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మధ్యలో సెంటర్లో మనం టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి, సెంటర్లో 2 ఈక్వల్గా ఉండాలి. ఇలా ఈక్వల్గా వచ్చాక మీరు రబ్బర్తో కానీ ఏదైనా దారం ఉంటే దారంతో కానీ థ్రెడ్తో కానీ ముడి వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇది రబ్బర్ వాడాను. ఇలా రబ్బర్ వాడాక చూడండి మధ్యలో ఫెవికల్ పెట్టి వాటిని అతికించాను. చూడండి అలా అతికించాను. ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఫ్లవర్ని మనం ఫ్లవర్కి మధ్యలో అతికించాలి ఫెవికల్తో. చూడండి ఇలా అతికించిన ఫ్లవర్ని ఇక్కడ మధ్యలో సెంటర్లో మనం ఇక్కడ ఫెవికల్ పెట్టి అతికించాలండి. అయిపోయింది. ఒక 5 minutes అలా ఉంచితే అదే అతుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి 50 రూపీస్ నోట్ అండి. ఇలాగే చేసుకున్నా ఇవి కూడా.
ఇప్పుడు తయారు చేసిన మాలనేనండి ఇప్పుడు దేవి పైన కనిపిస్తుంది, చూడండి ఎలా కనిపిస్తుందో. నేను ఇవి సెంటర్లో పెట్టాను పైన. చూసారా, మనం అమ్మవారికి మెడలో వేసి మణిహారం తయారైపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.